43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? అక్కడ ఆంధ్రాలో కూడా ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు యాక్చువల్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన యొక్క కేపబిలిటీ, ఆయన యొక్క ముందు చూపు, ఆయన ఉభయ రాష్ట్రాలకి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీని ప్రమోట్ చేయటం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి క్రమశిక్షణ పద్ధతి వల్ల ఈ దేశంలో ముఖ్య నాయకుడిగా, ప్రపంచంలోని గుర్తింపు పొందిన నాయకుడిగా, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చినటువంటి ముందు చూపు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిగా ఆంధ్రాలో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని మా రాష్ట్రం అశాంతిలోకి నెట్టబడుతుంది, అప్పుల్లోకి నెట్టబడుతుందని మళ్ళీ వాళ్ళు ఆంధ్ర ప్రజలు తెలివిగా గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఇప్పుడు ఈ బోర్డు చూడండి. 2000 సంవత్సరంలో తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆఫీస్ని స్టార్ట్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు లేడు. ఈ పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు కూడా వెళ్ళిపోయారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. కార్యకర్తలు భుజస్కంధాల మీద వేసుకొని ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. 2003 నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అయినా కొన్ని లక్షల మంది కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆంధ్ర కన్నా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో, నిజామాబాద్లో, రంగారెడ్డిలో, తర్వాత ఖమ్మం టౌన్లో, ఖమ్మం జిల్లాలో అత్యంత అద్భుతంగా ఆయనకి నిరసన కార్యక్రమాలు, ఇళ్లల్లో ఆడోళ్ళు కూడా బయటకు వచ్చి వెల్లువెత్తి నిరసన కార్యక్రమాలు చేశారంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలంగాణలో, మిగతా దేశంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క జెండా ఎగరబోతా ఉంది, కూటమి రాబోతా ఉంది. విపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ ఎందుకు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు చంద్రబాబు నాయుడు గురించి? కేసీఆర్కి తాను రాష్ట్రం సాధించానని చెప్పేసి పార్లమెంట్లో వెనక సోనియా గాంధీ కాళ్ళకి దండం పెట్టి మేము పార్టీని విలీనం చేస్తా అని ఆ రోజు అబద్ధం చెప్పి, దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని అబద్ధం చెప్పి ఎన్నో కార్యక్రమాలు అన్నీ లేచిన దగ్గర నుంచి దొంగ కార్యక్రమాలు చేసుకుంటూ ఏదో అధికారంలోకి వచ్చాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువునుగా దోచుకున్నాడు. ప్రాజెక్టుల రూపంలో కానివ్వండి, కార్ రేసింగ్ల రూపంలో కానివ్వండి, అన్ని రూపాల్లో ధరణి రూపంలో కానివ్వండి, అన్ని కొన్ని లక్షల ఎకరాలకి కొండలు, గుట్టలు, భూములు ఇలాంటి వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ నాయకులు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి పిచ్చివాగుడు వల్ల ఇంకా ఈ తెలంగాణలో మనకి ఇది రావటం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతారు చంద్రబాబు గారిని అంటే, చంద్రబాబు గారికి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనంటే మళ్ళీ తెలంగాణలోకి వస్తే ఇక నా జెండానే పీకేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినటువంటి పార్టీలో మొత్తం కూడా ఉంది కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం సంబంధించినటువంటి అభిమానులే. పార్టీ లేదు కాబట్టి అక్కడ సఫల్ అవటం జరిగింది. ఇప్పుడు అందరూ మేల్కొన్నారు. కేసీఆర్ పార్టీ నుంచి మొత్తం దూరం జరిగారు ఆల్రెడీ. ఇంకొక మీకు పచ్చి నిజం చెప్తున్నా, మొన్న మేము సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు పక్కన తిరిగే వాళ్ళు కూడా మా సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పక్కన తిరిగే వాళ్ళు కూడా మా సభ్యత్వం తీసుకున్నారు. ఇక కేసీఆర్ గారి గురించి అడిగింది ఎవరండి? కాబట్టి కేసీఆర్ జెండా పీకేయాల్సింది. అస్సాం గారి పరిస్థితి లేదు. ఇంకోటి చాలా ఈ దేశంలో చాలా జెండాలు పీకేశారు. అట్లా కేసీఆర్ కూడా నెక్స్ట్ ఎన్నికల్లో జెండా పీకేపోతున్నాడు. అయితే కేసీఆర్ గురించి పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు కూడా. ఇప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి ఒళ్ళు చూసుకొని నా బలుపు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనుకుంటే యాక్చువల్గా మేము అధికారం సరైనటువంటి వాళ్ళకి అధికారం ఎలా ఇచ్చామంటే కేసీఆర్ చేసినటువంటి మోసాలు. అసలు మీకు ఒక పాయింట్ చెప్పాలంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం అభివృద్ధి కావాలి, అసలు ఈ రాష్ట్రంలో ఏం అవకతవకలు జరుగుతున్నాయి అనేది చాలా అదేరుగుంటారు. ఈ కార్యకర్తలు తెలుసుకొని ఆ రోజు కేసీఆర్ అయితే మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి, అది కూడా రేవంత్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ లాంటి వాళ్ళు ఈ పార్టీని విమర్శించకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నంటే ఒప్పుకోము, మీరు బాధ్యతగా మెలగండి అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళకి అభిమానంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి
ఓటేసి గెలిపించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మేము సొంతంగా గెలిచిన బలుపు అనుకుంటున్నారు. ఏమండి నేను ఒక మాట అడుగుతా, బట్టి గారు ఉన్నాడు మదిరలో, బట్టి గారు ఉన్నారు, ఎప్పుడు 2000 3000 మా తెలుగుదేశం ఓటర్తో గెలిచేవాడు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం జెండా పెట్టుకొని భుజం మీద పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి ప్రచారం చేసి 39,000 మెజార్టీ ఆయన జీవితంలో వస్తుందండి, 2,000 3,000 మెజార్టీతో గెలిచేవాడు. సత్తుపల్లి ఇలాంటి అని వాళ్ళ ఖమ్మంలో 51 మెజార్టీ వచ్చింది తుమ్మల నాగేశ్వరరావుకి, అటు పొంగులేసి వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత బలుపు అనుకుంటున్నారు. అది తెలుగుదేశం కార్యకర్తలు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఖమ్మం ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వైరా రోడ్లో ర్యాలీ చేస్తా ఉంటే ఒక్క కాంగ్రెస్ జెండా లేదు, మొత్తం తెలుగుదేశం జెండాలు ఉన్నాయి. ఎమ్మటే అడిగిందామా ఏంటండి ఈ పసుపు జెండాలు ఏంటి, ఈ ఎవరి జెండాలని. పక్కన తుమ్మల నాగేశ్వరరావు అండి, ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీ అండి, తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలిచి 2 లారీలు ఆ జెండాలు తెప్పించి కాంగ్రెస్ జెండాలు పెట్టి పరిస్థితి. ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీ? యాన్నో పడుకుంది, బురదగుంటలో పడుకున్న కాంగ్రెస్ పార్టీ. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సింగిల్గా కానివ్వండి, లేదు కూటమి పరంగా కానివ్వండి, ఇటు మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, ఎవరైనా సరే మాకు సపోర్ట్ చేస్తాంటే పక్కా 2028-29 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో పక్కా అధికారంలో తీసుకొస్తాం. కష్టపడేటటువంటి ప్రాణం ఇచ్చి సొంత ఆస్తులు అమ్ముకొని పనిచేసేటువంటి ఈ దేశంలో ఒకే ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త పక్కా ఇది జరిగి తీరిద్దని మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కూటమి వచ్చే ఛాన్స్ ఉందండి, భారతీయ జనతా పార్టీ జనసేన ఇదంతా 100% అండి. కూటమి భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు పైడి రాకేష్ రెడ్డి, కొంతమంది నాయకులకి కిషన్ రెడ్డి గారు కానీ ఇలాంటి నాయకులకి ఒకవేళ సరైనటువంటి అవగాహన, మరి వారు సీనియర్ నాయకులే, మరి వారు మేము తెలుగుదేశంతో కలిస్తే వేరే పార్టీలతో కలిస్తే మాకు అధికారం రాదు, మేము దెబ్బతింటాం, మా ఓట్లు దెబ్బతింటాయని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ భద్రత విషయంలో తీసుకున్నా, ఆర్థిక పరంగా తీసుకున్నా, ఏ విషయంలో తీసుకున్నా నరేంద్ర మోడీ గారు అత్యంత అద్భుతమైనటువంటి మంచి పాలన అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులకు సరిగ్గా తెలియకపోవచ్చు, వాళ్ళకి పాఠాలు నేర్పించాలి కొద్దిగా. తెలుగుదేశం పార్టీ అత్యంత అద్భుతంగా గ్రామ కమిటీలతోటి, గ్రామ లీడర్షిప్ తోటి, కార్యకర్తలతోటి, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి చాలా బలంగా ఈ రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశంతో కలిస్తేనే అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రాలో 4 సీట్లు, జనసేనకు 4 సీట్లు పార్టీతో కలిస్తే ఎలా వచ్చినాయో తెలుగుదేశం పార్టీతోటి, ఇక్కడ బీజేపీయే మాకేం అధికారం వద్దు, బీజేపీనే అధికారంలో తీసుకురావడానికి మా వంతు కర్తవ్యంగా మేము కృషి చేస్తాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, మందకృష్ణ మాదిగ గారితో ఒక కూటమి ఏర్పడబోతా ఉంది. ఈవెన్ అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దగ్గరగా ఇప్పుడు 4వ పార్టీ, ఫస్ట్ బీఆర్ఎస్ కూడా, తెలుగుదేశం కూడా, కాంగ్రెస్ అన్ని పార్టీలు మారిండు, నెక్స్ట్ బీజేపీలో పోయినా ఆశ్చర్యం లేదు. ఈ రాజకీయాలు అంతే ఉంటాయండి. కానీ తెలుగుదేశం కార్యకర్త మాత్రం మారడండి, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడు. టీడీపీ కార్యకర్తనే, మేము తెలుగుదేశం కార్యకర్తలమే. రేవంత్ రెడ్డి గారు టీడీపీయే. కానీ ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అభిమానంగా ఉంటాం. కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని, సంక్షేమ కార్యక్రమాలని, వారి యొక్క లేలితనాన్ని అర్థం చేసుకొని పరిపాలన చేయాలి. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకొకళ్ళ అని అప్పుడు చూడం. మాకేందంటే మా కార్యకర్తల ఉద్దేశం తెలంగాణ ప్రజల బాగోగులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళు మెరుగుపడాలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా ఇది మాత్రమే ఆలోచిస్తారు, వేరే ఏం ఆలోచించరు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఏం అతీతుడు కాదు. మాకు అభిమానం ఉన్నా కానీ తప్పు పని చేస్తే క్షమించాం. ఓకే అండి.